ఇక ధనుస్సు రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారంలో మీ గ్రహస్థితి చూసుకున్నట్లయితే కనుక అనుకూలమైనటువంటి ఫలితాలు కొంచెం ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి. గోచారం చూసుకున్నా, ఎలా చూసుకున్నా కూడా. అయితే ఈ కారణంగా ఏంటంటే గనక ఏదైనా మీరు పెట్టుబడులు పెట్టేటప్పుడు కానీ, వాహనాలు కొనేటప్పుడు కానీ, యంత్ర పరికరాలు కొనేటప్పుడు కానీ, వివాహానికి సంబంధించిన విషయాల్లో కానీ చాలా అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. చేసే పని యందు శ్రద్ధ, ఆసక్తి బాగా పెరుగుతాయి. అన్ని పనులు కూడా మీకు చాలా తొందరగా కలిసొస్తాయి అని చెప్పొచ్చు. అయితే అనవసరమైన వ్యక్తులతోటి వివాదాలు కానీ, కోపతాపాలు కానీ, గొడవలు కానీ పెట్టుకోవడం మాత్రం అస్సలు మంచిది కాదు. అలాగే కోపంగా కానీ, ఆవేశంగా కానీ మాట్లాడడం, లేదా అనవసరమైన వ్యక్తులతోటి ఈ లావాదేవీలు జరపడం, క్రయ విక్రయాలు జరపడం కూడా మంచిది కాదు. కాబట్టి తొందర జాగ్రత్తలు తీసుకోండి. అలాగే ప్రేమికుల మధ్య ఇష్టము, అనుబంధము లేదా వ్యవహారము బాగా పెరుగుతుంది. లేదా ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి. వివాహం కోసం చేసే ప్రయత్నాలు చాలా అనుకూలంగానే కనపడుతున్నాయి ప్రేమికులందరికీ కూడా. ఇక ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడము, వ్యాయామాలు చేయడము, యోగాసనాలు వేయడము, మెడిటేషన్ చేయడము, అందాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయడము, ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయడం లాంటివి మాత్రం ఈ వారంలో ఎక్కువగా చేస్తారు అని చెప్పొచ్చు. అయితే మీరు బాగా శ్రమ పడతారు, కానీ అనుకున్నంత ఫలితం దక్కక చాలా మానసిక అశాంతికి గురవుతారని చెప్పొచ్చు. అయితే కొత్త కొత్త కార్యక్రమాలకి శ్రీకారం చుడతారు. మీరు గతంలో చేసినటువంటి మంచి పనులు కానీ, సహకార గుణాలు కానీ, వాటి వల్ల మీకు ప్రస్తుతం ఖచ్చితంగా లబ్ధి కనపడుతుందని చెప్పొచ్చు. అయితే ఎవరైతే మిమ్మల్ని విమర్శించారో, మిమ్మల్ని పాడు చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ సరైన గుణపాఠాన్ని ఖచ్చితంగా ఈ వారంలో చెప్పగలుగుతారు. అలాగే ముక్కుసూటిగా మాట్లాడడం వల్ల, లేదా ఉన్నతున్నట్టుగా మాట్లాడడం వల్ల మీరు చాలామందికి నచ్చరు. కాబట్టి లౌక్యంగా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. ఇక గవర్నమెంట్ పరమైనటువంటి నిధులు కానీ, సబ్సిడీలు కానీ, పథకాలు కానీ, లోన్లు కానీ మీకు అనుకూలిస్తాయి కాబట్టి ప్రయత్నాలు చేయొచ్చు. కుటుంబంలో ఉండేటటువంటి భార్యాభర్తల మధ్య, లేదా ప్రేమికుల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య కూడా చిన్న చిన్న గొడవలు ఉన్నా కూడా సర్దుకుపోయే మనస్తత్వం, అంటే కాంప్రమైజ్ అయ్యేలా ఉంటే కనుక మీరు చక్కగా కలుసుకుంటారు, అన్యోన్యంగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు. ఇక వ్యాపార లావాదేవీలన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా సాగుతాయి. వ్యాపారాలలో ఏదైనా సమస్య ఉంటే కనుక దానికి చక్కని పరిష్కారం దొరుకుతుంది. మీలో చక్కని ఆత్మవిశ్వాసము, చేసే పని యందు శ్రద్ధ, ప్రతి పనిలోనూ కూడా విజయము బ్రహ్మాండంగా కనపడుతున్నాయి కాబట్టి గట్టిగా ప్రయత్నం